హలో ఎవ్రీవన్. నా పేరు మనోజ్ అండి. మొన్న లాస్ట్ సండే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళకి వి టుక్ ఏ సెషన్. ఉన్న టైంని ఎలా యూస్ చేసుకోవాలి, ఏ సోర్సెస్ చదవాలి, ఆ స్టాట్ ఎలా మనం ఆల్రెడీ చదువుతున్న సోర్సెస్కి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏం చదివితే ఎక్కువ మార్క్స్ వస్తాయని చెప్పేసి అన్నప్పుడు మీకు విత్ ఎగ్జాంపుల్ మనం పాలిటీ తీసుకొని చెప్పాను మీకు. లాస్ట్ మనం గ్రూప్ 2 ప్రిలిమ్స్ అండ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ చూస్తే లక్ష్మీకాంత్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ బుక్. బట్ కానీ ఓన్లీ ఆ బుక్ మీద డిపెండెంట్ అయితే జనరల్గా అందరికి వచ్చే మార్క్స్ దగ్గర ఆగిపోతాం. కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాలి మీరు అని చెప్పాను. ఆ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ ఎలా పెట్టాను కూడా మీకు ఎగ్జాంపుల్ చెప్పేసి పాలిటీ ఎస్ఎన్టీతో చెప్పాను. ఈవెన్ దెన్ మెసేజ్ చేస్తున్నారు కొందరు స్టూడెంట్స్, సార్ ఒకసారి దాని గురించి ఏదైనా వీడియో చేయండి అని. సో ఆ దృష్టిలో పెట్టుకొని వీడియో చేస్తున్నాను. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చెప్తాను ఎక్స్ట్రా ఎఫర్ట్స్ ఎలా పెట్టాలి. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఈ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ అనేవి మనం బేసిక్ బుక్స్ నీట్గా చదివిన తర్వాత లక్ష్మీకాంత్ ఒక 2 to 3 టైమ్స్ ఒకసారి చదివి 2 టైమ్స్ అన్న రివిజన్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ని పెట్టండి. ఓకే, సో దట్ మనం రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. మనం ₹1 ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటే ₹2 వస్తేనే కదా మనకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. సో టైంని వేస్ట్ చేసుకోకండి. టైం ఈజ్ మనీ ఇప్పుడు మీకు. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఐ విల్ షో ఆ ఎఫర్ట్స్ ఎలా పెట్టాలి మీకు అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్స్ అండ్ ఎలక్టోరల్ రిఫార్మ్స్ అనేది మనకి పాలిటీలో టాపిక్. ఎందుకు ఈ టాపిక్ తీసుకున్నానంటే ఇప్పుడు ఎలక్షన్ సీజన్ వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో చాలా క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేసి మనం అట్లీస్ట్ సమ్ 3 to 4 క్వశ్చన్స్ అన్న ఈజీగా మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఈ టాపిక్ నుంచి. అందులో కూడా మనకి ఈ మధ్య ఎక్కువ జరుగుతుంది ఎలక్షన్స్ కి సంబంధించి. ఈవెన్ ఈ రోజు కూడా ఒక కేస్ జడ్జిమెంట్ నడుస్తుంది రిలేటెడ్ టు ఈవీఎంస్ అండ్ వీవీప్యాట్స్. సో మరి లక్ష్మీకాంత్లో లేదా సార్ అంటే ఉంది. లక్ష్మీకాంత్ దీని గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ని మనం కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి ఇన్ఫర్మేషన్తో. ఎందుకంటే మన గ్రూప్ 1 ప్రిలిమ్స్లో మనం అబ్జర్వ్ చేస్తే అండ్ ఈవెన్ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో కూడా హీఈస్ ఆస్కింగ్ అబౌట్ మనకి సుప్రీంకోర్టు కేసెస్ కానీ జడ్జిమెంట్స్ అడుగుతున్నాడు. తర్వాత ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దట్ ఇష్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఏ చట్టం కింద మనం వీవీప్యాట్ని ఈవీఎంని అలో చేసినారు, ఇటువంటి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అన్నట్టు. సో మరి ఎక్కడి నుంచి చదవాలి సార్ అంటే మీ బేసిక్ బుక్లో ఇన్ఫర్మేషన్ ఉంటే వెల్ అండ్ గుడ్, పర్లేదు. లేదనుకోండి ఈవీఎం ఎలక్షన్స్. సో మనకి ఇక్కడ బైబిల్ ఏంటి ఇక్కడ, లేదా ఏదైనా గ్రంథం ఏంటి ఇక్కడ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్కి వెళ్ళినప్పుడు ఈ డాక్యుమెంట్ ఒకటి దొరికింది నాకు, లీగల్ హిస్టరీ ఆఫ్ ఈవీఎంస్ అండ్ వీవీప్యాట్స్ అని చెప్పేసి. సో ఇక్కడ మనం ఆల్మోస్ట్ ఎన్ని పేజీల డాక్యుమెంట్ ఇది ఒక 68 పేజీల డాక్యుమెంట్, 68 పేజెస్ డాక్యుమెంట్. మరి అంతా చదివే ఓపిక అండ్ చదివితే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చాలా నిల్లు ఉంటుంది. సో అందుకే జస్ట్ ఒక్కసారి గ్లాన్స్ ఇవ్వాలి. ఫస్ట్ ఒకసారి సమ్మరీ లాగా ఏదో ఏం గుర్తుపెట్టుకోకుండా ట్రై చేయకుండా ఏముంది ఇంతకీ ఈ టాపిక్లో అని చెప్పేసి ఫస్ట్ ప్రిఫేస్ చూసామనుకోండి. ఈవీఎం ఇన్సెప్షన్ అండ్ మైల్ స్టోన్స్, ఫస్ట్ యూసేజ్ అంట, లీగల్ ప్రొవిజన్స్ రిగార్డింగ్ ఈవీఎంస్ అండ్ వీవీప్యాట్స్, జ్యుడిషియల్ డెసిషన్స్, కన్క్లూజన్స్. సో ఒక ఐడియా వచ్చింది ఇంతకీ ఈ పీడిఎఫ్లో ఏముందా అని చెప్పేసి. సో ఫస్ట్ చూసామనుకోండి, ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ఇన్సెప్షన్స్ అండ్ మైల్ స్టోన్స్. అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ టైప్లో. సో ఈవీఎం మొట్టమొదట కన్సీవ్ చేసింది ఎప్పుడు 1977. మొదటి ప్రోటోటైప్ డెవలప్ చేసింది ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో ఇది ఎట్లా ఉంది, ఎస్ఎన్టీతో లింక్ చేసుకోవాలి. ఇది ఎక్కడ ఉంది, పిఎస్యు దేని కింద ఉంది, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. మరి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కింద. సో ఒక టాపిక్ ని మీరు ఇలా ఇంటర్లింక్ చేస్తున్నారు అనుకోండి, ఒక సబ్జెక్ట్ ని అండ్ ఇంకో సబ్జెక్ట్ ని, మీకు ఎక్కువ గుర్తుండే ఛాన్స్ ఉంటుంది. స్టాండ్ అలోన్ గా చదవకండి. ఇప్పుడు మీకు ఈజీగా కనపడుతున్నాయి, మీకు కరెంట్ అఫైర్స్లో ఏమైనా ఉంది ఈ టాపిక్, ఇట్లా ఎస్ఎన్టీతో లింక్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. సో ఎనీవే ఎక్కడుంది ఇది ఈసీఎల్, అది కూడా మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు, హైదరాబాద్లో ఉన్నట్టున్నాడు. సో దీని తర్వాత కొన్ని ఇష్యూస్ జరిగాయి ఇలా. నెక్స్ట్ లా వాజ్ అమెండెడ్ బై పార్లమెంట్ ఇన్ December 1988 అండ్ న్యూ సెక్షన్ 61A వాజ్ ఇంక్లూడెడ్. మరి 1979లోనే ఒక ప్రోటోటైప్ అంటే ఏంటి, ఒక మోడల్, డెమాన్స్ట్రేషన్ మోడల్. ప్రోటోటైప్ అంటే టెస్ట్ చేయడానికి చేసేదాన్ని ప్రోటోటైప్ అంటాం. సో ఆ మోడల్ అప్పుడే డెవలప్ చేసినప్పుడు మనకి 1988 వరకు అమెండ్ చేయకుండా ఎందుకున్నారు అంటే ఇంప్లిమెంట్ చేయలేదా, ఇంప్లిమెంట్ చేశారు. ఏదో ఇష్యూస్ వస్తేనే ఇంప్లిమెంటేషన్లో ఇష్యూస్ వచ్చిన తర్వాత దాంట్లో ఒక సెక్షన్ యాడ్ చేశారు. అది కూడా ఏ చట్టంలో ఉంది, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951. సో మనకి ఇప్పుడు ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 ఎక్కువ వింటూ ఉంటాం మనం. అలాగే రిప్రజెంటేషన్స్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950 కూడా ఉంది. మరి 1950కి 1951కి డిఫరెన్స్ ఏంటి, సో ఇది కూడా తెలుసుకొని ఉండాలి మీరు. సో ఇక్కడ మీరు చూసారనుకోండి, ఇట్లా చూసుకుంటూ వస్తే హిస్టరీ అంతా ఉంటుంది ఒక రకంగా మనకి. మరి ఫస్ట్ యూసేజ్ ఎక్కడ జరిగింది, నెంబర్ 70 పరూర్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ కేరళ ఆన్ May 19, 1982. ఫైన్, 1982లో జరిగింది. 1979లో మొదటి ప్రోటోటైప్ చేస్తే అండ్ 1982లో మొదటిసారి జరిగింది. బట్ ఏమైంది ఈ కేసులో, బేసికలీ ఈ కేసులో
కొందరు కోర్టుకి వెళ్ళారు, ఎందుకంటే లీగల్ బేసిస్ లేదు, చట్టంలో లేకుండా మీరు ఒక ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఎలా ఇంట్రడ్యూస్ చేశారు అని చెప్పేసి కొందరు కోర్టుకి వెళ్తే ఆ కేసు జడ్జ్మెంట్ ఏంటిది, ఆ కేసు వచ్చేసరికి ఏసీ జోస్ వర్సెస్ శివన్ పిల్లై. సో ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే అక్కడ జరిగిన ఏదైతే ఎలక్షన్ జరిగిందో దాని అవుట్కమ్ ఉంటుంది కదా, ఆ ఎలక్షన్ ని పక్కన పెట్టేసింది. అట్ ద సేమ్ టైం ఈసీఐ కొట్టి పర్లేదు, ఇంట్రడ్యూస్ చేయకూడదు అని చెప్పకుండా సైలెంట్ గా ఉండింది. సో దీన్ని చూసుకొని అండర్ ఆర్టికల్ 324 కింద చాలా వైడ్ పవర్స్ ఉంటాయి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి. మనం మీరు ఆర్టికల్ 324 చూస్తే జనరల్ సూపరింటెండెన్స్, డైరెక్షన్. సో ఓవరాల్ గా ఆర్టికల్ 324 అనేది ఒక వైడ్ పవర్స్ వస్తుంది ఎలక్షన్స్ ఫ్రీగా ఫెయిర్ గా జరగడానికి, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగడానికి ఈసీఐ తగు చర్యలు తీసుకోవచ్చు అనే మీనింగ్ తో ఉంటుంది ఆర్టికల్ 324. ఈసీఐ కెన్ టేక్ సూటబుల్ మెషర్స్ టు ఎన్ష్యూర్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. సో దాని కింద ఈసీఐ ఏం చేసిందంటే ఈ జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత బ్యాకింగ్ ఈ హానరబుల్ సుప్రీంకోర్టు యొక్క జడ్జ్మెంట్ ని తీసుకొని ఈసీఐ ఇంట్రడ్యూస్డ్ రూల్ 61A. ఫిగో based on that section 61A was inserted in the year 1989. ఏ యాక్ట్లో ఏ చట్టంలో రిప్రజెంటేషన్స్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951. సో ఇప్పుడు మరి బేసిస్ ఎక్కడ ఉంది, ఈవీఎం కి సంబంధించి బేసిస్ ఎక్కడ ఉంది, లీగల్ బేసిస్ సెక్షన్ 61A. సో ఇలా మీరు చూసుకుంటే వెళ్ళారనుకోండి, మరి వివిప్యాట్ మొదట ఎక్కడ యూజ్ చేశారు, ఇప్పుడు అది కూడా నెక్స్ట్ అదే కదా ఈవీఎం తర్వాత. మరి ఎవల్యూషన్ ఆఫ్ ఈవీఎం సబ్సిక్వెంట్ గా ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ డాక్యుమెంట్ అంతా చదివితే కానీ మీకు ఒక ఐడియా రాదు ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారు ఫస్ట్, తర్వాత ఏ జడ్జిమెంట్ లో ఏం జరిగిందని చెప్పేసి. సో ఇదంతా మీ వర్క్ తగ్గడానికి నేను చెప్పినప్పుడు ఈ టెస్ట్ సిరీస్ సంబంధించి మేము లాంచ్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మా టెస్ట్ సిరీస్ లోని సెక్షనల్ 4th టెస్ట్ ఇది. ఈ టెస్ట్ లో మేము స్పెసిఫిక్ గా అడిగాం ఈవీఎంస్ మీద. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ అసర్షన్ అండ్ రీజన్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. Section 61A was inserted in the year 1989 in the Representations of Peoples Act 1951, which permitted Election Commission of India to conduct elections through EVMs. Honorable Supreme Court in AC Jose versus Sivan Pillai case set aside the voting held through EVM in 1770 Parur Assembly constituency. So obviously ఈ రీజన్ వల్లనే కరెక్ట్ కదా, సుప్రీం కోర్ట్ ఆ కేసులో తప్పు పట్టింది, మీరు ఒక లీగల్ స్టేటస్ లేకుండా ఎలా కండక్ట్ చేస్తారని చెప్పేసి. సో దాని నుంచి పాఠాలు నేర్చుకున్న ఈసీఐ ఏం చేసింది, చట్టంలో ఆ సెక్షన్ ఇంట్రడ్యూస్ చేసి ఎస్ మాకు అధికారం ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే సెక్షన్ 61 ఏం చెప్తుంది, సెక్షన్ 61 ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఆర్పీ ఏం చెప్తుందంటే ఇట్ గివ్స్, సెక్షన్ 61 ఆఫ్ ఆర్పీ యాక్ట్ ఇట్ డీల్స్ విత్ ద స్పెషల్ ప్రొసీజర్ ఫర్ ప్రివెంటింగ్ పర్సనేషన్ ఆఫ్ ఎలక్టర్స్. సెక్షన్ 61A. వన్ సెకండ్. సో ఓటింగ్ మిషన్స్ అట్ ఎలక్షన్స్. సో సెక్షన్ 61 ఏం చెప్తుందంటే ఎలక్షన్స్ లో ఓటింగ్ మిషన్స్ ని యూజ్ చేయొచ్చని ఈసీఐకి ఒక ప్రత్యేక అధికారం ఇస్తుంది. సో దాన్ని మనం ఆర్పిఐ 1951 కింద ఇచ్చాము. సిమిలర్లీ మనం నెక్స్ట్ వివిప్యాట్ మీద క్వశ్చన్ లాగే అడిగాం. ఇది మనకి లక్ష్మీకాంత్ లో ఉంటుంది. వివిప్యాట్ వాస్ ఫస్ట్ యూజ్డ్ ఇన్ బై ఎలక్షన్ ఫర్ 15 Noksen అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ నాగాలాండ్. వివిప్యాట్ స్లిప్ కన్సిస్ట్ ద నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఓటెడ్ ఫర్ అండ్ సింబల్ ఆఫ్ హిస్ పార్టీ. సో వివిప్యాట్ లో ఏముంటుంది అని అడిగాం. నెక్స్ట్ నోటా గురించి ఇలాగే అడిగాం. నోటా వాజ్ యూజ్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఏ ఎలక్షన్స్ లో, అది ఏ కేసులో మనం నోటా ఇంట్రడ్యూస్ చేయాల్సి వచ్చింది, ఏ కేసులో సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇస్తే. మీరు అబ్జర్వ్ చేస్తే దీని ఎక్స్ప్లెనేషన్ కూడా డీటెయిల్ గా ఇచ్చాను చూడండి ఒకసారి. సో మొత్తం ఈవీఎం ఆ డాక్యుమెంట్ ని సమ్మరీ మేము చేసాం, ఆ 68 pages ని సమ్మరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో ఈ టెస్ట్ సిరీస్ లో సొల్యూషన్స్ విధంగా ఇచ్చాం మీకు. ఈవీఎం వాజ్ ఫస్ట్ కన్సిడర్ ఇందాక చూపించాను కదా అది. తర్వాత ఈవీఎం వాజ్ ఫస్ట్ యూజ్డ్ ఇన్ ద 50 polling stations of 70 Parur Assembly constituency. Consequently, Section 61A was introduced because of Supreme Court judgment in AC Jose versus Sivan Pillai 1984 case. అది కాకుండా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. సో సబ్సిక్వెంట్ గా ఎవల్యూషన్ ఆఫ్ ఈవీఎంస్ యూసేజ్ చూస్తే, సో మొట్టమొదటిసారి మనకి లోక్సభలో అంతా సంపూర్ణంగా యూజ్ చేసింది 2004 లోక్సభలో. అండ్ ఇప్పుడు ఏ మోడల్ ఆఫ్ ఈవీఎంస్ యూజ్ చేస్తున్నాం, మనము M3 ఈవీఎంస్ ని యూజ్ చేస్తున్నాం. M3 ఈవీఎంస్. సిమిలర్లీ వివిప్యాట్ కి సంబంధించి ఒక వివిప్యాట్ నుంచి వచ్చే స్లిప్ ఏంటి, అందులో క్యాండిడేట్ సీరియల్ నెంబరు, అతని పేరు, కరెస్పాండింగ్ అతని సింబల్ ఏంటి, తనకు అలొకేట్ చేసిన సింబల్ ఏంటి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సో మొట్టమొదటిసారి బై ఎలక్షన్ ఇన్ నాగాలాండ్ అండ్ సబ్సిక్వెంట్లీ దీనికి లీగల్ బేసిస్ ఏంటి, రూల్ 49A ఆఫ్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961. సో వివిప్యాట్ యూసేజ్, ఈవీఎం యూసేజ్ ఎలాగైతే రూల్ 61A ఈవీఎం సెక్షన్ 61A అదేంటి,
రిప్రజెంటేషన్స్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951. అలాగే వివిప్యాట్ వచ్చేసరికి రూల్ 49A ఆఫ్ చట్టం ఇక్కడ రూల్స్ మారిపోతాయి. అదేమో సెక్షన్ ఆర్పిఏ యాక్ట్ కింద, ఇది రూల్స్ కింద కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961. సో దీని కింద వివిప్యాట్ని మనం యూజ్ చేసాం. సిమిలర్లీ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది యాక్చువల్గా వివిప్యాట్ లాంటిది ఇంట్రడ్యూస్ చేయమని చెప్పంటే, సుబ్రహ్మణ్య స్వామి వర్సెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కేసులో వివిప్యాట్ ఈస్ ఇండిస్పెన్సిబుల్ ఫర్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. సో దిస్ ఈజ్ అబౌట్ వివిప్యాట్. సిమిలర్లీ నోటాకు సంబంధించి ఇదే టెస్ట్లో అడిగాను. నోటా ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే సుప్రీంకోర్టు డైరెక్టివ్ ఇచ్చిన తర్వాత. ఏ కేసులో? పియూసీఎల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో. సో ఈ విధంగా యూ నీడ్ టు గెట్ దట్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. సో ఆ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ని కవర్ చేయడానికి ఇట్లా ఈ టెస్ట్ సిరీస్ లో మీరు చేయాల్సిన పని మేము చేస్తున్నాం. ఒకవేళ ఇఫ్ యూ హ్యావ్ టైమ్ యూ కెన్ డూ ఆన్ యువర్ ఓన్ సెల్ఫ్. లేదు ఈ డాక్యుమెంట్ కాదనుకోండి, యూ కెన్ ఆల్సో రీడ్. ఇది కాకుండా యూ కెన్ ఆల్సో ఫాలో ఇక్కడ FAQs అన్ని ఈవీఎంస్ అని ఉంటుంది కదా, ఇది కూడా చూసినా కానీ మీకు సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.